తప్పుడు అభియోగాలు సరికాదు. జిల్లా కలెక్టర్ గారిపై తప్పుడు అభియోగాలు సరికాదు. జిల్లా కలెక్టర్ గారిపై తప్పుడు అభియోగాలు వాస్తవాలు గుర్తించండి. జిల్లా కలెక్టర్ గారిపై తప్పుడు అభియోగాలు సరికాదు. 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 సరికాదు. అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధికారులు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తులకి, దాన్ని తీసుకొద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అనకాపల్లిలో దాదాపు 100 కోట్లు విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన భూమిని ఏదైతే ఎకరా 11 సెంట్లు సర్వే నంబర్ 1539/5 ఈ భూమిని కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి దారి కామమ్మ అనేటువంటి డోనర్ దాదాపు 111 సంవత్సరాల ముందు డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కన్యకా పరమేశ్వరి టెంపుల్కి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఒక సత్రం నడిపేదానికి ఈ దారి కామమ్మ అనేటువంటి డోనర్ డొనేట్ చేసినటువంటి ఈ భూమిని, ఈ ఎకరా 11 సెంట్ల భూమిని అధికారులు ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని 2 రోజుల క్రితం మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిపి మన విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దీని గురించి వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ భూమిని ఏ విధంగా అధికారులు, అంటే దేవాలయానికి సంబంధించిన భూమి 22C ఉంటుంది. అంటే ఈ ఎకరా 11 సెంట్ల భూమిని 22C నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని లబ్ధి కూర్చాలని 22Aకి మార్చడం జరిగింది. ఎప్పుడు సెప్టెంబర్ 2025లో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో సెప్టెంబర్లోని సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఈ నిర్ణయాన్ని 22Cలో ఉన్న భూమిని అసలు ఇందులో 22C అని మెన్షన్ చేయకుండా ఎక్కడ 22Aలో ఉన్నట్టు ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దీనికి ఎవరైనా ఒత్తిడి చేస్తే చేశారా, లేదంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా,
అన్నది ఈ సంబంధిత అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. అవుతుంటే ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు చూడకుండా కళ్ళు మూసుకొని నీ ఆఫీస్ ముందే ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల భూమిని సరే మీకు తెలియదు, అధికారులు మారిపోతుంటారు, మీకు తెలియదు. ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా గొగ్గోలు పెడుతున్నప్పుడు ఈ జిల్లా ఎండోమెంట్ కమిషనర్ ఏ రకంగా చర్య తీసుకున్నారు? మీరు ఆ భూమిలోకి వెళ్ళి బోర్డులు పెట్టాల్సిన అవసరం లేదా? ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకున్న అవసరం లేదా? కౌలుదారికి ఎన్ని సంవత్సరాలకి ఇదేమో 99 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ రాశారా మీరు? మీపై ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరి ప్రమేయం ఉంది కాబట్టి వారిని వారు రక్షించుకోవడం కోసం ఈరోజు ర్యాలీలు చేస్తున్నారు. అందరి ప్రమేయం ఉంది. విఆర్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారి దాకా అందరూ సంతకాలు పెట్టారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం. ఇది అనకాపల్లి ప్రజలు గమనించమని కోరుతున్నాం. అనకాపల్లి నడుబొడ్డున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల భూమిని, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూమిని, కన్యకా పరమేశ్వర తాలూకు భూమిని, ఆర్య వయసులకు సంబంధించిన భూమిని మీరు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు కొల్లగొట్టడానికి చూస్తున్నారో దానిపై ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఈసరికైనా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు ముందుకు వచ్చి దీనిపై మేము విచారణ ఆదేశించాం. ఇది ఎండోమెంట్ లో మళ్ళీ పెట్టాం. మీరు పెట్టాల్సిన ఆల్రెడీ ఎండోమెంట్ లో ఉంది. మీరు రెవెన్యూ వారు, ఆర్డీఓ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేయండి. ఈ స్థలం ఎండోమెంట్ లోనే ఉంది కానీ ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలి. ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, కింద స్థాయి అధికారి ప్రొసీడింగ్స్ ని రద్దు చేయాలి. ఇది రద్దు చేసి ఎబిఎన్స్ లో పెట్టాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ గారు, జిల్లా నాయకత్వం అంతా కూడా, జిల్లాలో ఉన్న మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి భరత్ కుమార్ గారి నాయకత్వంలో, అనకాపల్లి భరత్ కుమార్ గారి నాయకత్వంలో రేపు స్థల పరిశీలనకి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు అదే సత్రం సంబంధించిన అదే ధూళి కామమ్మ వేరే భూమి కూడా ఇక్కడ డొనేట్ చేసి ఉంది. ఆ భూమి కూడా ఎక్కడుందో మీకు రేపు అన్ని ఒకేసారి చూపిస్తే మీకు విజువల్స్ బాగోవు కాబట్టి ఆ భూమిని కూడా రేపు మీకు చూపించబోతున్నాం. అదొక 50 కోట్ల రూపాయల భూమి, దాన్ని కూడా స్కెచ్ చేశారు. ఆ భూమిని కూడా రేపు మీడియా ముందుకు మేము చూపించబోతున్నాం. తప్పనిసరిగా మీడియా మిత్రులందరినీ కూడా మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం. ఒక దేవుడికి సంబంధించిన ఆస్తిని 111 సంవత్సరాల క్రితం ఒక సమాజం కోసం, పేదవారి కోసం ఒక దేవాలయానికి డొనేట్ చేసిన భూమిని కొంతమంది వ్యక్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అధికారుల సహకారంతో దాన్ని అడ్డుకట్ట వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తున్న పోరాటానికి మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.